క్లియర్గా ఈ సింబాలిక్ పొజిషన్ ఏదైతే జరిగిందో దాన్ని పేపర్లో, ఒక ఇంగ్లీష్ పేపర్లో, ఒక లోకల్ లాంగ్వేజ్ పేపర్లో దాన్ని పబ్లిష్ చేయాలి. చాలా మంది బ్యాంక్స్ పబ్లిష్ చేయకుండా సింబాలిక్ పొజిషన్ పెట్టేస్తాయి. మీకు అర్థమైంది? ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక లోకల్ లాంగ్వేజ్ పేపర్, 2 పేపర్లో పెట్టి ఆ 2 పేపర్ కటింగ్స్ వీళ్ళు కోర్టులో వేయాలి కంపల్సరీ. ఎవరు? బ్యాంకు వాళ్ళు. మనం స్టేకి వెళ్ళినప్పుడు వేయకపోతే మళ్ళీ వాళ్ళు వైలేట్ చేసినట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆ నోటీస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు వేసి మళ్ళీ ఆ నోటీస్ పెట్టాలి. మనకు అసలు స్టే అవసరం ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది. సో దే హ్యావ్ టు గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ద ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద బ్యాంక్. ఓకే, ఆ నోటీస్ ని డిస్మిస్ చేసేయచ్చు. అలా స్టే తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలా స్టే తీసుకురావచ్చు. అప్పుడప్పుడు బ్యాంక్ రూల్స్ వైలేట్ అయితే అసలు ఆ నోటీస్ ని డిస్మిస్, కన్సిడరే కదా ఆ నోటీస్. ఆ నోటీస్ నే కన్సిడరేషన్ చేసుకుంటే డిస్మిస్ చేయొచ్చు దాన్ని. ఓకే, అలాగా నెక్స్ట్ 13(4) కూడా మనం రిప్లై ఇవ్వలేకపోతే, సరిగ్గా వాదించలేకపోతే, అంటే ఆ సెక్షన్ ఏం చెప్తారు సార్? 13(4) అంటే పేపర్ మీద ఇల్లు తీసేసుకున్నట్టండి. 13(4)కి మీరు సరైన అడ్వకేట్ ని పట్టుకొని పోకపోతే సెక్షన్ 14 కింద డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బయటకు లాగేసి తాళం వేసేస్తారు. ఓకే ఓకే, సో దట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఒక్కసారి మిమ్మల్ని బయటకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా. నేను మీకు ఏదైతే 13(4) సింబాలిక్ పొజిషన్ చెప్తానో అది రాగానే స్టేకి వెళ్ళిపోవాలి. అది రాగానే స్టేక్ కనుక వెళ్ళకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతాయి. ఎప్పుడైతే సెక్షన్ 14 కింద మీకు గనక వారెంట్ వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లోపల ఉన్న మనుషులను కూడా కొద్ది టైం వ్యవధి ఇచ్చి బయటకు లాగి అది తాళం వేసేస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే తాళం వేస్తారో వెంటనే ఏదో ఆక్షన్కి వెళ్ళిపోద్ది. ఆక్షన్కి వెళ్ళిపోయి సేల్ సర్టిఫికేట్ వచ్చేసిందంటే దాని మీద స్టే తీసుకుంటాం చాలా కష్టం అవుతుంది.